వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ సేయింగ్ అండి. ఈ మోడల్ పేపర్లో టీఎస్పీఎస్సీ రిలేటెడ్ 50 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈచ్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. 3 సెకండ్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూస్ చేసుకోండి. Arun 3 is the hydropower project of which country to be built with assistance from India? ఇండియా అసిస్టెన్స్తో బిల్డ్ చేసే అరుణ్ 3 హైడ్రోపవర్ ప్రాజెక్ట్ ఏ కంట్రీకి చెందినది? శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ నేపాల్. ఇండియా అసిస్టెన్స్తో నేపాల్కి చెందిన అరుణ్ 3 అనే హైడ్రోపవర్ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఈజ్ సెట్ టు కమ్ అప్ ఇన్ విచ్ సిటీ? ఇండియాలోని ఏ సిటీలో ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ని స్టార్ట్ చేయబోతున్నారు? బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, హైదరాబాద్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ బెంగళూరు. ఇండియాలో ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ని బెంగళూరులో స్టార్ట్ చేయబోతున్నారు. సునామీస్ ఆర్ మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఇన్ విచ్ ఓషియన్? ఏ ఓషియన్లో సునామీ ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది? ఆర్కిటిక్ ఓషియన్, ఇండియన్ ఓషియన్, అట్లాంటిక్ ఓషియన్, పసిఫిక్ ఓషియన్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ పసిఫిక్ ఓషియన్. సునామీ ఎక్కువగా పసిఫిక్ ఓషియన్లో సంభవిస్తూ ఉంటుంది. కొరుట్ల ఇన్ కరీంనగర్ ఈజ్ ఫేమస్ ఫర్ వాట్? కరీంనగర్లోని కొరుట్ల దేనికి ఫేమస్? కాటన్, మెటల్ క్రాఫ్ట్, పేపర్, ఫిలిగ్రీ. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ పేపర్. కరీంనగర్లోని కొరుట్ల పేపర్ ప్రొడక్షన్కి ఫేమస్. పునర్భు అంటే ఏంటి? మిక్స్డ్ క్యాస్ట్, డివోర్స్డ్ ఉమెన్, చైల్డ్ బార్న్ ఆఫ్ ఎ శూద్ర ఉమెన్, రిమ్యారీడ్ విడో. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ రిమ్యారీడ్ విడో. అంటే భర్త చనిపోయిన స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే దాన్ని పునర్భు అంటారు. విచ్ కంట్రీ హ్యాస్ బ్రోకెన్ ఇట్స్ ఓన్ రికార్డ్ ఫర్ ది వరల్డ్స్ లోయెస్ట్ ఫర్టిలిటీ రేట్? వరల్డ్లోనే లోయెస్ట్ ఫర్టిలిటీ రేట్ ఉన్న ఏ కంట్రీ తన రికార్డ్ని తానే బ్రేక్ చేసుకుంది? చైనా, సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్, జపాన్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ సౌత్ కొరియా. వరల్డ్లోనే లోయెస్ట్ ఫర్టిలిటీ రేట్ ఉన్న కంట్రీ సౌత్ కొరియా లోయెస్ట్ ఫర్టిలిటీ రేట్లో తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింది వాటిలో కరెక్ట్గా మ్యాచ్ చేయనిది ఏంటి? లార్డ్ డల్హౌసీ ఎస్టాబ్లిష్డ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, చార్ల్స్ మెట్కాఫ్ ఎస్టాబ్లిష్డ్ రైల్వేస్, విలియం బెంటిక్ అబాలిష్డ్ సతీ, లార్డ్ కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్డ్ పర్మనెంట్ సెటిల్మెంట్. And the wrongly matched statement is Charles Metcalfe established railways. లార్డ్ డల్హౌసీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అండ్ రైల్వేస్ని ఇంట్రడ్యూస్ చేశారు. చార్ల్స్ మెట్కాఫ్ 1835లో ప్రెస్ యాక్ట్ని పాస్ చేశారు. విలియం బెంటిక్ సతీని అబాలిష్ చేశారు. లార్డ్ కార్న్వాలిస్ పర్మనెంట్ సెటిల్మెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు. నర్మదా బచావో ఆందోళన్ ఈజ్ అసోసియేటెడ్ విత్? నర్మదా బచావో ఆందోళన్ ఎవరితో అసోసియేట్ అయ్యింది? మేధా పాట్కర్, చంద్రప్రసాద్ భట్, ఎంఎస్ స్వామినాథన్, సుందర్ లాల్ బహుగుణ. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ మేధా పట్కర్. మేధా పట్కర్ గారు నర్మదా బచావో ఆందోళన్ మూవ్మెంట్ని స్టార్ట్ చేశారు. హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు? సివి రామన్, హోమీ జే బాబా, ఏపీజే అబ్దుల్ కలాం, ఎస్ చంద్రశేఖర్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఏపీజే అబ్దుల్ కలాం. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఏపీజే అబ్దుల్ కలాం గారిని అంటారు. వాట్ ఈస్ ద సెగ్మెంట్ దట్ కనెక్ట్స్ ఫ్రమ్ బోన్ టు బోన్? బోన్ని బోన్కి కనెక్ట్ చేసే సెగ్మెంట్ని ఏమంటారు? టెండన్, లిగమెంట్, ఎరియోలార్, నన్ ఆఫ్ దీస్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ లిగమెంట్. బోన్కి బోన్ని కనెక్ట్ చేసే సెగ్మెంట్ని లిగమెంట్ అంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది బ్లడ్ ప్రెషర్? బ్లడ్ ప్రెషర్ని దేనితో మెజర్ చేస్తారు? హైగ్రోమీటర్, బ్యాథోమీటర్, హైడ్రోమీటర్, స్ఫిగ్మోమానోమీటర్. అండ్ ది రైట్ ఆన్సర్ ఈజ్ స్ఫిగ్మోమానోమీటర్. బ్లడ్ ప్రెషర్ని స్ఫిగ్మోమానోమీటర్తో మెజర్ చేస్తారు. ద మెటల్ ప్రెజెంట్ ఇన్ విటమిన్ B12 ఈజ్? విటమిన్ B12లో లభించే మెటల్ ఏంటి?
cobalt, magnesium, copper, iron. And the right answer is cobalt. విటమిన్ B12లో cobalt అనే మెటల్ ఉంటుంది. Right to property has been eliminated by the 44th amendment in which year? 44th amendment ద్వారా రైట్ టు ప్రాపర్టీని ఏ ఇయర్లో ఎలిమినేట్ చేశారు? 1972, 1978, 1974, 1287. And the right answer is 1978. రైట్ టు ప్రాపర్టీని 44th అమెండ్మెంట్ ద్వారా 1978లో ఎలిమినేట్ చేశారు. హూ ఫౌండెడ్ కాల్కటా ఇన్ 1690? కాల్కటాని 1690లో ఎవరు కనుగొన్నారు? విలియం హెడ్జెస్, జాబ్ షార్నాక్, కాల్బర్ట్, నన్ ఆఫ్ దీస్. And the right answer is జాబ్ షార్నాక్. 1690లో జాబ్ షార్నాక్ కాల్కటాని కనుగొన్నారు. Article 17 of the Constitution of India deals with the abolition of what? ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 17 దేని అబాలిషన్ కోసం యూజ్ అవుతుంది? టైటిల్స్, సతీ, అన్టచబిలిటీ, స్లేవరీ. And the right answer is untouchability. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 17 అన్టచబిలిటీని అబాలిష్ చేయడం కోసం యూజ్ అవుతుంది. Which district is famous for Lambada embroidery? లంబాడా ఎంబ్రాయిడరీకి ఏ డిస్ట్రిక్ట్ ఫేమస్? నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్. And the right answer is నిజామాబాద్. లంబాడా ఎంబ్రాయిడరీకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఫేమస్. Which was the first state in India to pass the GST bill? ఇండియాలోని ఏ స్టేట్లో GST బిల్ని ఫస్ట్ పాస్ చేశారు? గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, అస్సాం. And the right answer is అస్సాం. ఇండియాలో GST బిల్ని ఫస్ట్ టైం అస్సాంలో పాస్ చేశారు. Which of the following acts introduced the preamble for the first time? ప్రియాంబుల్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్ ఏది? ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861, ది యాక్ట్ ఆఫ్ 1919. And the right answer is the Act of 1919. ప్రియాంబుల్ని ఫస్ట్ టైం ద యాక్ట్ ఆఫ్ 1919 ఇంట్రడ్యూస్ చేసింది. Which of the following crops was introduced in India by the Portuguese? కింది వాటిలో ఏ క్రాప్ని ఇండియాలో పోర్చుగీస్ ఇంట్రడ్యూస్ చేశారు? చిల్లీ, టొబాకో, కాఫీ, గ్రౌండ్నట్. And the right answer is tobacco. పోర్చుగీస్ ఇండియాలో టొబాకో క్రాప్ని ఇంట్రడ్యూస్ చేశారు. Who abolished the dual government in Bengal? బెంగాల్లో డ్యుయల్ గవర్నమెంట్ని అబాలిష్ చేసిందెవరు? వారెన్ హాస్టింగ్స్, లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ హాస్టింగ్, రాబర్ట్ క్లైవ్. And the right answer is వారెన్ హాస్టింగ్స్. బెంగాల్లో డ్యుయల్ గవర్నమెంట్ని వారెన్ హాస్టింగ్స్ అబాలిష్ చేశారు. Which is the longest national highway in తెలంగాణ స్టేట్? తెలంగాణలో లాంగెస్ట్ నేషనల్ హైవే ఏది? నేషనల్ హైవే 61, నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 163. And the right answer is నేషనల్ హైవే 44. తెలంగాణలో నేషనల్ హైవే 44 లాంగెస్ట్ నేషనల్ హైవే. Which of the following groups of rivers fall in Bay of Bengal? కింది వాటిలో ఏ గ్రూప్స్ ఆఫ్ రివర్స్ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి? గంగా, యమున, గోదావరి, గంగా, బ్రహ్మపుత్ర, హూగ్లీ, గంగా, యమున, కృష్ణ, యమున, గంగా, గందకి. And the right answer is గంగా, బ్రహ్మపుత్ర, హూగ్లీ. బే ఆఫ్ బెంగాల్లో గంగా, బ్రహ్మపుత్ర, హూగ్లీ రివర్స్ కలుస్తాయి. Who is the father of communal electorate? ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని ఎవరిని అంటారు? లార్డ్ మౌంట్ బ్యాటన్, లార్డ్ విలియం బెంటిక్, లార్డ్ మార్లే, లార్డ్ మింటో. And the right answer is లార్డ్ మింటో. లార్డ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అంటారు. అమల్గమేషన్ ఆఫ్ సిండికేట్ బ్యాంక్ ఇంటూ విచ్ బ్యాంక్? సిండికేట్ బ్యాంక్ని ఏ బ్యాంక్తో మర్జ్ చేశారు? కెనరా బ్యాంక్, ఇండియా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్.
And the right answer is Canara Bank. సిండికేట్ బ్యాంక్ని కెనరా బ్యాంక్తో అమల్గమేట్ చేశారు. వాట్ ఆర్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ వాటర్ డ్రైనేజెస్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో వాటర్ డ్రైనేజెస్కి మేజర్ సోర్సెస్ ఏంటి? వెల్స్, పాండ్స్, కెనాల్స్, రివర్స్. And the right answer is ponds. తెలంగాణలో వాటర్ డ్రైనేజెస్కి పాండ్స్ మేజర్ సోర్స్. Who among the following introduced the concept of human development? హ్యూమన్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? మెహబూబ్ ఉల్ హక్, ముహమ్మద్ యూనుస్, అమర్త్య సేన్, మన్మోహన్ సింగ్. And the right answer is మెహబూబ్ ఉల్ హక్. హ్యూమన్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ని మెహబూబ్ ఉల్ హక్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. Who was the warrior who fought until death for గోల్కొండ ఫోర్ట్? గోల్కొండ ఫోర్ట్ కోసం మరణం వరకు పోరాడిన వారియర్ ఎవరు? అబ్దుల్ రజాక్ లోరీ, వాహిద్ ఖాన్, మహబత్ ఖాన్, దిలావర్ ఖాన్. And the right answer is అబ్దుల్ రజాక్ లోరీ. గోల్కొండ ఫోర్ట్ కోసమని అబ్దుల్ రజాక్ లోరీ గారు మరణించే వరకు పోరాటం చేశారు. విచ్ దళిత్ లీడర్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ హైదరాబాద్స్ అంబేద్కర్? హైదరాబాద్స్ అంబేద్కర్ అని ఏ దళిత లీడర్ని అంటారు? అరిగె రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ, బిఎస్ వెంకటరావు, బత్తుల శ్యామ్ సుందర్. And the right answer is బిఎస్ వెంకటరావు. హైదరాబాద్స్ అంబేద్కర్ అని దళిత లీడర్ అయిన బిఎస్ వెంకటరావు గారిని అంటుంటారు. Among all the Kakatiya kings who ruled for a very short period? కాకతీయ కింగ్స్లో అందరికంటే తక్కువ పీరియడ్ రూల్ చేసిన కింగ్ ఎవరు? రుద్రదేవ, మహదేవ, ప్రతాపరుద్ర I, బీటరాజు. And the right answer is మహదేవ. కాకతీయ కింగ్స్లో మహదేవ అందరికంటే తక్కువ పీరియడ్ రూల్ చేశారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ హ్యాస్ హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ చెంచు ట్రైబ్? కింది వాటిలో ఏ డిస్ట్రిక్ట్లో చెంచు ట్రైబ్ పాపులేషన్ ఎక్కువగా ఉంది? మెహబూబాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్. And the right answer is మహబూబ్ నగర్. చెంచు ట్రైబ్ పాపులేషన్ మహబూబ్ నగర్లో ఎక్కువగా ఉంది. అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షన్స్, గుంటుపల్లి కేవ్స్ బిలాంగ్స్ టు విచ్ రిలీజియన్? ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం గుంటుపల్లి కేవ్స్ ఏ రిలీజియన్కి చెందినవి? వైష్ణవం, బుద్ధిజం, జైనిజం, శైవం. And the right answer is జైనిజం. ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం గుంటుపల్లి కేవ్స్ జైనిజంకి చెందినవి. విచ్ ఇన్స్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్స్ ది హిస్టరీ ఆఫ్ ముదిగొండ చాళుక్యాస్ డైనాసిటీ? ముదిగొండ చాళుక్యాస్ డైనాసిటీ హిస్టరీ గురించి ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది? క్రివక ఇన్స్క్రిప్షన్, బొట్టు ఇన్స్క్రిప్షన్, చెన్నూర్ ఇన్స్క్రిప్షన్, కొరివి ఇన్స్క్రిప్షన్. And the right answer is క్రివక ఇన్స్క్రిప్షన్. ముదిగొండ చాళుక్యాస్ డైనాసిటీ హిస్టరీ గురించి క్రివక ఇన్స్క్రిప్షన్లో ఉంది. హూ ఇనాగ్రేటెడ్ ద డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్? డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు? సీఎం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి. And the right answer is సీఎం కేసీఆర్. డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్ని సీఎం కేసీఆర్ గారు ఇనాగ్రేట్ చేశారు. What is the name of the land that was donated by the Nizam Lord to the chief officers and army chiefs in large amount of villages? Nizam Lord chief officer ki and army chiefs ki donate చేసిన large amount of villages land ని ఏమంటారు? కమటాస్, ఇనామ్స్, సుర్ఫేకాస్, జాంగీర్స్. And the right answer is ఇనామ్స్. నిజాం లార్డ్ చీఫ్ ఆఫీసర్కి అండ్ ఆర్మీ చీఫ్స్కి డొనేట్ చేసిన విలేజెస్లోని ల్యాండ్ని ఇనామ్స్ అంటారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ లేక్? కింది వాటిలో ఆర్టిఫిషియల్ లేక్ ఏది? కొడైకెనాల్ ఆఫ్ తమిళనాడు, కొల్లేరు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నైనిటాల్ ఆఫ్ ఉత్తరాఖండ్, రేణుకా ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. And the right answer is కొడైకెనాల్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడులోని కొడైకెనాల్ ఆర్టిఫిషియల్ లేక్. అండర్ విచ్ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ బై ఇందిరాగాంధీ వర్ ముల్కీ రూల్స్ క్యాన్సల్డ్? ఇందిరాగాంధీ గారు ఇంట్రడ్యూస్ చేసిన ఏ స్కీమ్ ద్వారా ముల్కీ రూల్స్ క్యాన్సిల్ అయ్యాయి? 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా, 10 పాయింట్ ఫార్ములా. And the right answer is 6 పాయింట్ ఫార్ములా. ఇందిరాగాంధీ గారు ఇంట్రడ్యూస్ చేసిన 6 పాయింట్ ఫార్ములా అనే స్కీమ్ ద్వారా ముల్కీ రూల్స్ క్యాన్సిల్ అయ్యాయి.
విచ్ రీజియన్ ఇన్ తెలంగాణ రికార్డ్స్ హైయెస్ట్ టెంపరేచర్? తెలంగాణలో హైయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ ఉంది? నిర్మల్, కొత్తగూడెం, రామగుండం, నల్గొండ. And the right answer is కొత్తగూడెం and రామగుండం. తెలంగాణలో హైయెస్ట్ టెంపరేచర్ కొత్తగూడెం and రామగుండంలో ఉంటుంది. Which among the following is the తెలంగాణ స్టేట్ ఫిష్? తెలంగాణ స్టేట్ ఫిష్ ఏంటి? కొరమీను, ర్యాంటిల్, బెంగాల్ ఫిష్, ప్రాన్. And the right answer is కొరమీను. తెలంగాణ స్టేట్ ఫిష్ is కొరమీను. Who won the Nobel Prize for Physiology in 2017? 2017లో ఫిజియాలజీలో నోబెల్ ప్రైజ్ విన్ అయింది ఎవరు? మైకేల్ డబ్ల్యూ యంగ్, జెఫ్రీ సి హాల్, మైకేల్ రోస్బాష్, నన్ ఆఫ్ దీస్. And the right answer is all of them. 2017లో ఫిజియాలజీలో మైకేల్ డబ్ల్యూ యంగ్, జెఫ్రీ సి హాల్ అండ్ మైకేల్ రోస్బాష్ నోబెల్ ప్రైజ్ విన్ అయ్యారు. Which state of India had borders with 3 countries, namely Nepal, Bhutan and China? ఇండియాలోని ఏ స్టేట్ నేపాల్, భూటాన్ అండ్ చైనా 3 కంట్రీస్తో బార్డర్స్ షేర్ చేసుకుంటుంది? సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, వెస్ట్ బెంగాల్. And the right answer is సిక్కిం. ఇండియాలోని సిక్కిం 3 కంట్రీస్ అయిన నేపాల్, భూటాన్ అండ్ చైనాతో బార్డర్ని షేర్ చేసుకుంటుంది. హౌ మెనీ షీ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఎట్ ప్రెజెంట్ ఇన్ తెలంగాణ స్టేట్? తెలంగాణలో ఎట్ ప్రెజెంట్ ఎన్ని షీ టీమ్స్ ఉన్నాయి? 334, 333, 332, 331. And the right answer is 331. తెలంగాణలో ఎట్ ప్రెజెంట్ మొత్తం 331 షీ టీమ్స్ ఉన్నాయి. The words of which language can be seen in the Telugu dialect of Telangana? తెలంగాణలోని తెలుగు ఏ లాంగ్వేజ్లోని వర్డ్స్తో మిక్స్ అయి ఉంటుంది? కన్నడ, ఉర్దూ, మరాఠీ, హిందీ. And the right answer is ఉర్దూ. తెలంగాణలో తెలుగు ఉర్దూ వర్డ్స్తో మిక్స్ అయి ఉంటుంది. What was the slogan of 6th phase of హరితహారం? హరితహారం 6th phase స్లోగన్ ఏంటి? జంగల్ బనావో జంగల్ బడావ్, జంగల్ కాటో పౌదా బడావ్, జంగల్ బచావో జంగల్ బడావ్, జంగల్ హటావో బంగ్లో బనావ్. And the right answer is జంగల్ బచావో జంగల్ బడావ్. హరితహారం 6th phase slogan is జంగల్ బచావో జంగల్ బడావ్. Name the program introduced by the state of government of Telangana to encourage new industries in the state. తెలంగాణలో కొత్త ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడం కోసమని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ ఏంటి? టీ ఐడియా, టీ హార్ట్, టీ హబ్, టీ అసిస్ట్. And the right answer is టీ ఐడియా. తెలంగాణలో కొత్త ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడం కోసమని టీ ఐడియా అనే ప్రోగ్రామ్ని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. Which of the following districts is called as Power Loom Hub of Telangana? Power Loom Hub of Telangana అని ఏ డిస్ట్రిక్ట్ని అంటారు? సిద్దిపేట్, కరీంనగర్, భువనగిరి, రాజన్న సిరిసిల్ల. And the right answer is రాజన్న సిరిసిల్ల. Power Loom Hub of Telangana అని రాజన్న సిరిసిల్ల అని అంటారు. Who translated the famous poet Gulzar's green poems into Telugu? ఫేమస్ పోయెట్ అయిన గుల్జార్ గారి గ్రీన్ పోయమ్స్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? శిఖామణి, వరాల ఆనంద్, మన్గారి రాజేందర్, స్వరూపరాణి. And the right answer is వరాల ఆనంద్. గుల్జార్ గారి గ్రీన్ పోయమ్స్ని తెలుగులోకి వరాల ఆనంద్ గారు ట్రాన్స్లేట్ చేశారు. హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ బతుకమ్మ పండుగ? బతుకమ్మ పండుగ అనే బుక్ రాసింది ఎవరు? జి లింగారెడ్డి, ఆర్ కవితా ప్రసాద్, పి రాములు, వై సుధాకర్. And the right answer is జి లింగారెడ్డి. బతుకమ్మ పండుగ అనే బుక్ని జి లింగారెడ్డి గారు రాశారు. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ బిల్ట్ ది హైకోర్ట్ బిల్డింగ్? హైకోర్ట్ బిల్డింగ్ని కట్టించింది ఎవరు? మీర్ మెహబూబ్ అలీ ఖాన్, మీర్ ఖులీ కుతుబ్ షా, మీర్ ఒస్మాన్ అలీ ఖాన్, నవాబ్ జఫర్ జంగ్. And the right answer is మీర్ ఒస్మాన్ అలీ ఖాన్. హైకోర్ట్ బిల్డింగ్ని మీర్ ఒస్మాన్ అలీ ఖాన్ గారు నిర్మించారు.
How much amount did a single woman get per month under single woman pension scheme? సింగిల్ ఉమెన్ పెన్షన్ స్కీమ్ ద్వారా సింగిల్ ఉమెన్కి పర్ మంత్ ఎంత అమౌంట్ ఇస్తున్నారు? 1000, 1500, 1800, 2000. And the right answer is 1000. సింగిల్ ఉమెన్ పెన్షన్ స్కీమ్ ద్వారా సింగిల్ ఉమెన్కి పర్ మంత్ 1000 రూపీస్ అమౌంట్ని ఇస్తున్నారు. తారాబాయి వాజ్ ది విడో ఆఫ్. తారాబాయి ఎవరి భార్య? శివాజీ, షాజీ, సాహు, రాజారాం. And the right answer is రాజారాం. తారాబాయి రాజారాం గారి భార్య. ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Before you leave, don't forget to like, share and subscribe to my channel. Just saying andi.